ఈ రోజున మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. భగవద్గీతలో అర్జునుని సందేహం, ఆత్మతత్వం, వైభాషిక సిద్ధాంతం మరియు శ్రీకృష్ణుని బోధనల లోతైన అర్థం. ఆత్మ ఉన్నదా? దేహమే సర్వమా? జనన మరణాలకు అర్థమేమిటి? ధర్మం అంటే ఏమిటి? ఈ ప్రశ్నలకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఇచ్చిన జవాబులు మన జీవనాన్ని మార్చగలవు. అర్జునుడి కాలంలో కూడా నేటి శాస్త్రవేత్తల వలె ఓ వాదన ప్రసారమయ్యేది. దేహమే సర్వము. జీవం అనేది రసాయనాల సమ్మేళనం. ఆత్మ అనేది వేరు అంశం కాదు. భౌతిక పదార్థాల కలయిక వల్లే జీవం వస్తుందని, మరణం అంటే ఆ కలయిక చెదిరిపోవడమే అని, దేహంతో పాటు చైతన్యము నశిస్తుందని అంటే ఆత్మను పూర్తిగా తిరస్కరించేవారు. ఈ సిద్ధాంతం నేటి మెటీరియలిస్టిక్ సైన్స్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే జీవితం, పాపం, పుణ్యం, పునర్జన్మ, ధర్మం అన్నీ అర్థం లేని మాటలే అవుతాయి. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒక వ్యంగ్యంతో మహాబాహో అని పిలుస్తాడు. ఎందుకంటే అర్జునుడు క్షత్రియుడు, వేద సంస్కృతిలో పెరిగినవాడు, ఆత్మతత్వం తెలుసుకోవాల్సినవాడు. కానీ యుద్ధం ముందు అతడు ఒక పెద్ద ప్రశ్నలో పడిపోయాడు. నా బంధువులను హత్య చేయడం పాపమా? వారి మరణం వల్ల నేను పతనం చెందుతానా? కానీ వైభాషిక సిద్ధాంతం ప్రకారం ఆత్మే లేకపోతే పాపం ఎలా వస్తుంది? పతనం ఎక్కడి నుండి వస్తుంది? ఈ దేహాల నాశనానికి ఎందుకు బాధపడాలి? అందుకే శ్రీకృష్ణుడు అంటాడు, అర్జునా, నువ్వు ఆత్మలో నమ్మకం లేకున్నా దేహమే అన్నట్లుగా సంభావించినా కూడా నీవు బాధపడాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణుడు అర్జునుని ఒక మానసిక స్థితిలో నుండి బయటకు తీయడానికి ఒక ప్రధాన అంశం చెప్తాడు. అర్జున, నువ్వు ఏ సిద్ధాంతాన్ని నమ్మినా దేహమే నిజమని లేదా ఆత్మ శాశ్వతమని, ఏ పరిస్థితిలోనైనా నీ దుఃఖం తప్పు. ఎందుకంటే దేహాలు రసాయన పదార్థాలు. వాటి నాశనానికి బాధపడటం అర్థరహితం. ప్రతిక్షణం పదార్థం పుడుతుంది, నశిస్తుంది. నిజమైన మరణం ఉండదు. శరీరం మారితే ఆత్మ మారదు. మరణం అంటే వస్త్రం మార్చుకోవడం మాత్రమే. అంటే ఈ సిద్ధాంతం తీసుకున్న యుద్ధానికి అర్జునుడు భయపడాల్సిన కారణం లేదు. వేదాలు చెప్పేది ఆత్మ శాశ్వతం, దేహం నశ్వరము. జనన మరణాలు కర్మఫలంతో జరుగుతాయి. మానవుడు తన కర్మల ప్రకారం జన్మిస్తాడు. అంటే జీవితం అనేది కేవలం శరీర ప్రయాణం కాదు, ఆత్మచక్రాలలో ప్రయాణం. అందుకే పాపం వస్తుంది, పుణ్యం వస్తుంది. ధర్మం అనుసరించాలి, కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు. అర్జునుడు క్షత్రియుడు. అతని ధర్మ పరిరక్షణ కొరకు యుద్ధం. అతడు యుద్ధం వదిలిపెడితే అది అధర్మం, అది నిజమైన పాపం. కురుక్షేత్ర యుద్ధం కోపంతో చేయబడిన యుద్ధం కాదు, లోభం కోసం కాదు, స్వార్థం కోసం కాదు. అది ధర్మయుద్ధం. అదో దైవ సంకల్పం, అదో అనివార్య చరిత్ర. పాండవులకు ధర్మరక్షణ బాధ్యత ఉంది. అధర్మం పెరిగితే సమాజమే నశిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు చెబుతాడు, అర్జున, నీవు యుద్ధం చేయకపోతే అది నీ వ్యక్తిగత బలహీనత కాదు, అది జగత్తు ధర్మానికి ద్రోహం. గీతలో హింసను సమర్థించడం లేదు, కానీ చెబుతోంది అనవసర హింస పాపం, ధర్మరక్షణ కొరకు హింస అవసరం. ప్రకృతి కూడా అలాగే పనిచేస్తుంది. శరీరం వైరస్లను చంపుతుంది, సమాజం నేరాలను అణగదొక్కాలి.
రాజ్యం దుష్టులను శిక్షించాలి. ఇది హింస కాదు, ఇది రక్షణ, ఇది సామాజిక కర్తవ్యం. అలాగే క్షత్రియుడి బాధ్యత ధర్మాన్ని నిలబెట్టడం. అర్జునుడి అసలు సమస్య, నేను పాపానికి గురవుతానేమో, నా బంధువులను చంపడం వల్ల పతనం చెందుతానేమో. కృష్ణుడు దీనికి సమాధానమిస్తాడు. అర్జున, నీవు ధర్మం కోసం చేస్తే పాపం కాదు. నీ భావం పవిత్రమైతే నీ చర్య కూడా పవిత్రమే. పాపం ఎక్కడ పుడుతుంది? చర్యలో కాదు, చింతలో పుడుతుంది. అందుకే గీత చెబుతుంది, భావం పవిత్రమైతే, కర్తవ్యాన్ని ధర్మబుద్ధితో చేస్తే, ఫలాన్ని కోసం కాదు సమాజం కోసమైతే అది కర్మయోగం, అది ఉత్తమ జీవన పద్ధతి. మనము ఇలాగే చాలాసార్లు అర్జునులు అవుతాం. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు కర్తవ్యాన్ని చేయాలి, కానీ మనసు ఆగిపోతున్నప్పుడు, ఎవరో బాధపడతారేమో అనే భయం ఉన్నప్పుడు, చిన్నపాటి నష్టాలకే మనసు కుంగిపోయినప్పుడు గీత నేర్పేది కర్తవ్యాన్ని నిజాయితీగా చేయాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, కర్మ ఫలానికై లోబడకూడదు, ఆత్మ శాశ్వతమని తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటే జీవితంలోని పెద్ద బాధలు కూడా చిన్నవిగా మారిపోతాయి. దేహం కాదు, ఆత్మ నిజమైన నీవు. భయం వల్ల కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మ మార్గంలో నడిస్తే పాపం స్పృశించదు. కష్టాలు వచ్చినా ధర్మయుద్ధం తప్పదు. అర్జునుడిలా మనం కూడా సందేహపడవచ్చు, కానీ చివరికి కృష్ణుడు చెప్పిన మాటలు మనకు మార్గదర్శకం. తస్మాదుత్తిష్ట యశో లభస్వ, ఎదిగి నిలబడు, కర్తవ్యాన్ని నిర్వర్తించు, ధర్మం కోసం పనిచేయి. ఈ బోధను మన హృదయంలో నిలుపుదాం. మన జీవితం, మన నిర్ణయాలు, మన ధర్మం అన్నింటిలోనూ కృష్ణ బోధ వెలుగు ప్రసరించాలి. హరి ఓం తత్సత్.